దేవుడు కనిపించిండు. ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ పైన ఒక హీరోని చూస్తే నాకు థియేటర్లో ఒక పండగ వాతావరణము. అసలు మేలో ఒక పండగ వచ్చింది, కొత్త పండుగ. ఈ పండుగ పేరు ఏందో తెలియదు, మీరే పెట్టాలి ఆ పేరు. నిజంగా చెప్తున్నా. రీ రిలీజ్ మామూలుగా లేదు. థియేటర్ లోపల అయితే ఎవ్వరు సీట్లలో కూర్చోలేదు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే డాన్స్లు. అక్కడ డైలాగ్ రాకముందే ఇక్కడ డైలాగ్ డెలివరీ అయిపోయింది. అక్కడ హాస్పిటల్లో కూడా డెలివరీలు అయిపోతున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా. కొన్ని సీన్లు కట్ చేసిరు, ఒక సాంగ్ కూడా కట్ చేసిరు. కొద్దిగా డిసప్పాయింట్ అయినారు. కాకపోతే మహేష్ బాబుని చూసిన తర్వాత మొత్తం మర్చిపోయినారు. పక్కా ఈ రీ రిలీజ్ తో నిజంగా రికార్డులు అన్ని బ్రేక్. డిలీట్ చేసినందుకు కూడా చాలా అరిచావు. అప్పుడు ఫ్యాన్స్ ఆడుతున్నారు, ఇప్పుడు ఫ్యాన్స్ ఆడుతున్నారు. అలాంటిది ఏం లేదు, కానీ డిలీట్ చేయకుండా ఉంటే బాగుండేది. చాలా బాగుంది. రీ రిలీజ్ సాంగ్ క్రేజీ, చాలా బాగా అనిపించింది. కానీ డిలీట్ చేసి ఒక్కటే ఆ పాట ఒక్కటే బాగాలేదు. ఏంటి రీ రిలీజ్ కూడా ప్రీమియర్ చేస్తున్నారు బాబుకి, ఎందుకు ఇలా? వెళ్ళాము, అక్కడ కూడా వెళ్ళాము, ఫస్ట్ డే కూడా వెళ్తున్నాము, వెళ్తామే ఉంటాం. జై బాబు, జై బాబు, జై బాబు. రిలీజ్ అయింది కదా, అసలు ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చాలా బాగా. ఎలా చెప్పండి, మీ దేవుడు స్వామి. దేవుడు స్వామి అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమా కలేజా సినిమా రిలీజ్ అయి ఉంటే మీరు ఎలా చూసేవాళ్ళు? దీనికన్నా ఇంకెక్కువ చూసేవాళ్ళం మనం. అప్పుడు ఫ్లాప్ అయింది కదా, హిట్ అయ్యేదా? చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థ్యాంక్ యూ అండి. కలేజా మహేష్ బాబు గారు ఎలా అనిపించారు? మాస్ అందగాడు, బాగున్నాడు. ఓకే, అంటే SSMB 29 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మాస్ అతడు యాక్చువల్ గా హిట్ అయింది ఆల్రెడీ. సైనికుడు ఫ్లాప్ అయింది కాబట్టి కలేజా లాగా మళ్ళీ ఇప్పుడు మంచి హిట్ అవుతుంది. స్టోరీ, యాక్చువల్ స్టోరీ అండ్ మహేష్ బాబు యాక్టింగ్ అంటే రొటీన్ కి భిన్నంగా యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు చాలా హిట్ వచ్చింది. మనీష్ శర్మ బీజిఎం క్లాస్. లోపల చాలా బాగుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్సే కట్ చేశారు, అది కొంచెం బ్యాడ్. కానీ ఆల్ ఓవర్ గుడ్. యా, థ్యాంక్ యూ. కలేజా రీ రిలీజ్ సూపర్ ఉంది సినిమా. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ సేమ్ అంతే ఉంది. అప్పటికి ఇప్పటికి హీస్ ద ఓజీ అండ్ హిల్ బీ ద ఓజీ ఆల్వేస్. చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. I just want to see him like that only, like ఒక హీరో లాగా. నాకు టక్కర్ దొంగ నుంచి ఇష్టం మహేష్ బాబు. సో ఐ కాంట్ లైక్ డిఫరెన్షియేట్. యా, ఇంప్రూవ్డ్ డాన్స్. ఇప్పుడు ఐ డోంట్ నో. కలేజా చూడడానికి వచ్చాను యాక్చువల్లీ. సో చాలా బాగుంది. జనాలు ఇట్లా ఎక్కువ మందిని చూస్తుంటే ఇంకెక్కువ ఫీల్ వస్తుంది. అసలు కలేజా మూవీ అంటేనే ఆ మూవీలో మహేష్ బాబు దేవుడు లాగా. సో ఆ దేవుడిని చూడడానికి ఇంతమంది భక్తులు వచ్చారు అని అనుకుంటున్నా. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, మధ్యలో కొన్ని బూతులు ఉంటాయి తెలియకుండా. సో అలాంటివి ఏ మూవీలో కూడా నేను చూడలేదు మహేష్ బాబు మూవీలో. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. నాకు మహేష్ బాబు మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అనిపించింది. వాడు దేవుడున్నాడు రా అది ఇది అని అంటాడు కదా, అమ్మాయిని హెరాస్ చేస్తుంటే కోస్పాడు తప్పుతా అంటాడు కదా, దాట్ డైలాగ్. లాగ్ అంటే యా అనిపించింది. ఎక్కడ ఆయన విలన్ సీన్స్ ఎక్కువ చూపించినప్పుడు, ఐ మీన్ అప్పుడు అనిపించింది. జై బాబు. వెళ్తాం ఆఫ్ కోర్స్. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ కాకముందే, రిలీజ్ అవుతుందని తెలిసే ముందే నేను ఒక 4-5 టైమ్స్ యూట్యూబ్లో చూసేసి వచ్చిన. చేస్తే అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది నిజంగా, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఆ క్యూట్నెస్ కానీ అప్పుడులో ఉన్న ఆ ఆరా ఎవరు మ్యాచ్ చేయలేరు, అనుష్క ఇంకా మహేష్ బాబు. యా ఆఫ్ కోర్స్. అప్పుడు ఫ్లాప్ అయినా కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో ఎప్పుడైనా ఒక మూవీకి రికగ్నిషన్ రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత లేట్ వచ్చిందని కాదు, వచ్చిందా లేదా అదే ఇంపార్టెంట్. నాకు అయితే దూకుడు రిలీజ్ అవ్వాలి.
ఎందుకంటే అది నా ఫస్ట్ మూవీ నేను బాబుని స్క్రీన్ పైన చూసింది నేను పుట్టాక. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. మహేష్ బాబు గురించి దేవుడి గురించి ఏం చెప్తామండి, అంతే ఏదో ఒకటి చెప్తామంటే దైవం మనుష్య రూపేణ అంతే. అతడు యాక్చువల్గా హిట్ అయింది ఆల్రెడీ. సైనికుడు ఫ్లాప్ అయింది కాబట్టి కలేజా లాగా మళ్ళీ ఇప్పుడు మంచి హిట్ అవుతుంది. స్టోరీ అండ్ మహేష్ బాబు యాక్టింగ్ అంటే రొటీన్కి భిన్నంగా యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు చాలా హిట్ వచ్చింది. మనీష్ శర్మ బీజిఎం క్లాస్. లోపల చాలా బాగుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్సే కట్ చేశారు, అది కొంచెం బ్యాడ్ కానీ ఆల్ ఓవర్ గుడ్. యా థ్యాంక్ యూ. కలేజా రీ రిలీజ్ సూపర్ ఉంది సినిమా. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ సేమ్ అంతే ఉంది. అప్పటికి ఇప్పటికి హీస్ ద ఓజీ అండ్ హిల్ బీ ద ఓజీ ఆల్వేస్. చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ టు సీ హిమ్ లైక్ దట్ ఓన్లీ, లైక్ ఒక హీరో లాగా. నాకు టక్కర్ దొంగ నుంచి ఇష్టం మహేష్ బాబు. ఐ కాంట్ లైక్ డిఫరెన్షియేట్. యా ఇంప్రూవ్డ్ డాన్స్ ఇప్పుడు. ఐ డోంట్ నో. కలేజా చూడడానికి వచ్చాను యాక్చువల్లీ. సో చాలా బాగుంది. జనాలు ఇట్లా ఎక్కువ మందిని చూస్తుంటే ఇంకెక్కువ ఫీల్ వస్తుంది. అసలు కలేజా మూవీ అంటేనే ఆ మూవీలో మహేష్ బాబు దేవుడు లాగా. సో ఆ దేవుడిని చూడడానికి ఇంతమంది భక్తులు వచ్చారు అని అనుకుంటున్నాను. ఆయన డైలాగ్ డెలివరీ కానీ మధ్యలో కొన్ని బూతులు ఉంటాయి తెలియకుండా. సో అలాంటివి ఏ మూవీలో కూడా నేను చూడలేదు మహేష్ బాబు మూవీలో. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. నాకు మహేష్ బాబు మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అనిపించింది. వాడు దేవుడు ఉన్నాడు రా అది ఇది అని అంటాడు కదా, అమ్మాయిని హెరాస్ చేస్తుంటే కోస్పాడు తప్పుతూ ఉంటాడు కదా, దాట్ డైలాగ్ అలా. లాగ్ అంటే యా అనిపించింది. ఎక్కడ ఆయన విలన్ సీన్స్ ఎక్కువ చూపించినప్పుడు ఐ మీన్ అప్పుడు అనిపించింది. జై బాబు వెళ్తాం ఆఫ్ కోర్స్. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ కాకముందే, రిలీజ్ అవుతుందని తెలిసే ముందే నేను ఒక 4-5 టైమ్స్ యూట్యూబ్లో చూసేసి వచ్చిన. చేస్తే అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది నిజంగా, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఆ క్యూట్నెస్ కానీ అప్పుడులో ఉన్న ఆ ఆరా ఎవరు మ్యాచ్ చేయలేరు, అనుష్క ఇంకా మహేష్ బాబు. యా ఆఫ్ కోర్స్ అప్పుడు ఫ్లాప్ అయినా కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో ఎప్పుడైనా ఒక మూవీకి రికగ్నిషన్ రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత లేట్ వచ్చిందని కాదు, వచ్చిందా లేదా అదే ఇంపార్టెంట్. నాకు అయితే దూకుడు రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే అది నా ఫస్ట్ మూవీ నేను బాబుని స్క్రీన్ పైన చూసింది నేను పుట్టాక. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. మహేష్ బాబు గురించి దేవుడి గురించి ఏం చెప్తామండి, అంతే ఏదో ఒకటి చెప్తామంటే దైవం మనుష్య రూపేణ అంతే.